100 కోట్లు. అంతే కదా. అక్షరాల 100 కోట్లు. నాన్నకి నా మీద కోపం తగ్గిందా? అమ్మ నా గురించి ఇంకా ఏడుస్తూనే ఉందా? చెప్పొదినా? ఇంకా నాకీ మెట్టు నిల్లే ప్రాప్తమా? పుట్టినింటికి చేరే ప్రాప్తమే లేదా? వంద కోట్లు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు. నా జీవితంలో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయా అని కలలు గన్నాను. ఏ లంక బిందులో దొరికితే బావుండునని ఆశపడ్డాను. కుంభస్థలాన్నే కొట్టినట్టు ఏకంగా కోట్లు విలువ చేసే డైమండ్స్ నే కొట్టేశాను. నా దరిద్రం వదిలిపోయింది. ఏలి నటిసని దాటిపోయింది. నాకు శుక్ర మహాదశ పట్టింది. వీటితో ఖరీదైన కార్లు, బంగ్లాలు, పట్టు చీరలు, నగలు అన్నీ అన్నీ కొనుక్కోవాలి. నా కోరికలు, నా ఆశలు అన్నీ అన్నీ తీర్చేసుకోవాలి. నా కరువంతా తీరిపోవాలి. ఎంత అదృష్టవంతురాలి కాకపోతే కూరగాయలు గీసి గీసి బేరమాడుతున్న సమయంలో నా దరిద్రం చూసి దేవుడు డైరెక్ట్ గా పైనుంచి వీటిని నా బొట్టలోకి విసిరేశాడు. నేను పొంగినట్టు ఇవి పొంగిపోయాయి. ఏం పర్లేదు, కస్తూరి తొందరలో కోటీశ్వరాలు కాబోతుంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ విషయం ఆయనకి చెప్తా. నా మొగుడు ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలీదు. అందుకే వీటి గురించి తెలివిగా చెప్పాలి. ఏమండి ఏమండి, బయట తుఫాన్ గాని భూకంపం గాని ఏమైనా వస్తుందా ఏంటి? అబ్బో, ఈ మధ్య మా ఆయన జోకులు కూడా వేస్తున్నారే. విషయం ఏంటో చెప్పు. పక్కింటోళ్ళు కొత్త ఫ్రిడ్జ్ ఏమైనా కొన్నారా లేక కొత్త కారు ఏమైనా కొన్నారా? మీరు కాసేపు ఆగితే చెప్తాను. సరే చెప్పు. అదేదో ఊర్లో అంట పేదరాశి పెద్దమ్మలాంటి ఒక ఆవిడికి వజ్రాలు దొరికాయంట. ఓ, వజ్రాలా? అవునండి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఏకంగా 100 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలంట. 100 కోట్లే? అవునండి, అక్షరాల 100 కోట్లు. చాలా అదృష్టవంతురాల్లా ఉందే. నిజంగా అదృష్టవంతురాలే కదండి? కాదా మరి? అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. ఏంటది? ఆ వజ్రాలు ఎవరో నవాబుల వంట. వాటి కోసం పోలీసులు వెతుకుతున్నారంట. అవునా? అవునండి. అవి దొరికిన వాళ్ళు వాటిని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పేయాలని వార్తల్లో చెప్పారంట. ఈ విషయం నీలవేణి పిన్నికి తెలియగానే ఏమందో తెలుసా? ఏమంది? ఆ వజ్రాలు నాకు దొరికిన బావుండు అంది. దొరికితే ఏం చేసుకుంటుందంట? నీలవేణికి పిన్నికి దొరికితే ఏం చేసుకుంటుందోనన్న సంగతి పక్కన పెట్టండి. ఫర్ సపోజ్, ఉదాహరణకి ఆ వజ్రాలు ఏవి ఆ 100 కోట్ల విలువ చేసే వజ్రాలు మనకే దొరికాయనుకోండి. దొరకలేదు కదా? దొరికాయే అనుకోండి. ఎందుకు దొరుకుతాయి? అసలు విషయం వినవయ్యా మగడా. సరే చెప్పు.
మనకు దొరికితే మనమేం చేస్తాం? చాలా సింపుల్ కస్తూరి. సింపులా? అవును కస్తూరి, వెంటనే 100కి కాల్ చేస్తాను. అదేంటి? అదేమన్నా వజ్రాలు అమ్ముకునే షాపా? కాదే, పోలీస్ స్టేషన్ నంబర్. పోలీస్ స్టేషన్కి ఎందుకు చేస్తారు? ఆ వజ్రాలు మాకే దొరికాయని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అంతే, సింపుల్. ఏంటేంటేంటేంటేంటి? పోలీసులకు ఫోన్ చేసి ఇచ్చేస్తారా? ఇచ్చేయాలి మరి. ఎందుకంటే పరుల సొమ్ము పాము లాంటిది, ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకంటే చట్ట ప్రకారం అది పెద్ద నేరం. అయినా అలాంటివన్నీ మనకు దొరుకుతాయని కలగనొద్దు. దురాశ అంతకన్నా పడద్దు, సరేనా? అంతేనా, ఇంకేమైనా ఉందా? ఇంకా నువ్వు వెళ్తే నేను అప్లికేషన్ పూర్తి చేసుకుంటా. చాలా బాగా చెప్పారండి. అమ్మో, నా తెంగర మొగుడు దగ్గర ఎవరికో దొరికాయని చెప్పాను కాబట్టి సరిపోయింది. నాకే దొరికాయని చెప్పుంటే నిజంగా తీసుకెళ్ళి ఇచ్చేసి పోలీసుళ్ళు ఇచ్చిన మెడలో వేసుకుని వచ్చేవాడు. నా ప్రాణం పోయినా వీటి గురించి నా మొగుడికి చెప్పకూడదు. చరణ్ బాబు, 2 ఇడ్లీలు తీసుకొచ్చాను. ఇవి తిని టాబ్లెట్లు వేసుకోండి. ఇంకేదైనా అవసరం అయితే పిలవండి బాబు. ఎందుకు ఇబ్బంది పెడతా? వెళ్ళిక్కడి నుంచి. డాడీ, నేను తినిపిస్తాను డాడీ. నేను తింటానులే ప్రిన్సీ. ఎలా తింటారు? మీరు తినలేరు, అందుకే నేనే తినిపిస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు డాడీ? ఏం లేదమ్మా. చెప్పండి డాడీ. నువ్వు నాకు తినిపిస్తుంటే మా అమ్మ చిన్నప్పుడు నాకు గోరుముద్దలు తినిపించింది గుర్తొచ్చిందమ్మా. అమ్మలా చూసుకుంటున్నావు కదా, అందుకే ఏడిపొచ్చింది. మంచి డాడీ,
బాగా చూసుకుంటాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు, సరేనా? రెస్ట్ తీసుకోండి. అయ్యో ఏడవకమ్మా, ఏడవద్దు. అదిగో 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 ఆపట్టు. తిను తిను తిను. ఏం కావాలరా నీకు? తిన్నానా? తిను. నా బంగారు తండ్రి కదా, తిను. సరిపోయిన అట్టుపండు తింటావా? ఏం కావాలి చెప్పరా, తినరా. సరే అక్కడికి వెళ్దామా? రెండొద్దునా? ఇదే మా ఇల్లు. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి వదినా, తీసుకోండి. అయ్యో నించునే ఉన్నారేంటి, కూర్చోండి. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. బయటికి రండి. తినరా. పైన ఉన్నట్టున్నారు, నేను పిలుచుకొస్తానుండండి. ఏడవకరా, ఏడవకు ఏడవకు ఏడవకు. ఏమైంది నాన్న? ఇందాకే నిద్ర లేచాడు, అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఆకలేస్తుందేమోనని సెరిలాక్ పెడుతుంది, తినట్లేదు. లేదు లేదు లేదు, నేను వచ్చేసాను కదా, రా. లేదమ్మా లేదు. కన్న తల్లి ఎత్తుకోగానే ఏడు పాపేశాడు చూసావా? తల్లి బిడ్డలకున్న బంధం అంటే అదే. దాదా అయిపోయింది అయిపోయింది. సరే. లేదు 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 లేదు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. దారిలో మా వదిన కనిపించింది, ఇంటికి తీసుకొచ్చాను. ఎవరు? సునంద గారా? పెద్దదిని కాదండి, చిన్నదిన. ఓ శ్వేత గారా? అవును. నేను బాబాకి సర్లాక్ తినిపించొస్తాను, మీరు వెళ్ళి మాట్లాడుతున్నాను. అలాగే. రా 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 రా. సర్లాక్ తిందు గాని, సర్లాక్ తిను. ఇదిగో చూడు చూడు. బాగున్నారా సిస్టర్? బాగున్నా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఒకరే వచ్చారా? బావగారు రాలేదా? నేను నా ఫ్రెండ్ పనుండి వచ్చాము. మావయ్య గారికి ఇంకా మా మీద కోపం పోలేదా? సర్లాక్ తినరా అంటే మళ్ళీ నిద్రపోయావా?
సరే పద, కింద బెడ్రూమ్లో పడుకోబెడతాను. వదిన, బాబుని పడుకోబెట్టొస్తాను. ఇక మేము బయలుదేరుతాం. ఇంటికొచ్చి భోంచేయకుండా ఎలా వెళ్ళిపోతారు? అదేం కుదరదు, భోంచేసి వెళ్ళాల్సిందే. భోంచేసి వెళ్లేదాకా బయటికి అడుగు కూడా పెట్టనివ్వను. డాడీకి తొందరగా తగ్గిపోవాలి. ఈరోజు ఎలాగైనా తగ్గిపోవాలి, ఎందుకంటే డాడీ ఆఫీస్కి వెళ్ళాలి. డాడీ నన్ను స్కూల్కి తీసుకెళ్ళాలి. ఇంకా చాలా పనులుంటాయి కదా, అందుకే డాడీకి తొందరగా నయమైపోవాలి. సరేనా? డాడీ, 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 మీకు తొందరగా తగ్గిపోవాలని దేవుణ్ణి అడిగాను. చిన్నపిల్లలు అడిగితే దేవుడు తొందరగా చేస్తాడంట కదా, మీకు తొందరగా తగ్గిపోతుంది డాడీ. ఇంకా పడుకోండి, సరేనా? ఇది దేవుడి దగ్గర పెట్టొస్తాను. థ్యాంక్ యూ దేవుడా. ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రిన్సీ. ఇంకెప్పుడు నిన్ను తిట్టను. ఏదో చిరాకులో ఉండి అలా తిట్టేశాను. ఇంకెప్పుడు అలా చేయను. నేను నిన్న ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటది? నువ్వు నిజంగా మా అమ్మవేనా? ఇప్పటికి కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. ఎందుకలా అడుగుతున్నావు? చెప్పమ్మా. అమ్మనేనమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు.
నువ్వు నిజంగా మా అమ్మవేనని నా మీద ఒట్టేసి చెప్పమ్మా. ఇంతకీ బాబుకి ఏం పేరు పెట్టారు? తెలీదు వదినా. తెలియకపోవడం ఏంటి? ఒక చోట దొరికాడు.